జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా తమ్ముడు వాడి పెళ్ళాం పరాయి వాళ్ళైతే నా ఇంటికి మీ నాన్న మీ అమ్మ ఆఖరికి నా కూతురు కడుపున పుట్టిన నా మనవడు కూడా పరాయివాడే. అందరూ కట్టగట్టుకొని బయటికెళ్ళండి. అప్పుడు వాళ్ళని కూడా బయటికి పంపిస్తా. ఏంటి మాట్లాడుతున్నావత్తా? మా నాన్నకి మా అమ్మకి ఈ డబుల్ బాజీ అంతా పోలిక. ఎవరే దగులుబాజీ? ఇది నా ఇల్లు. ఇంకేమైనా పనులు చెప్తే ఇలాగే మొహం మీద కొడతా. ఇష్టమైతే ఇంట్లో ఉండండి, కష్టమైతే బయటికి పోండి. చెప్పడానికి నువ్వెవరివే? దానికి అన్ని హక్కులు నేనిచ్చాను. ఈ ఇంట్లో నాకెంత హక్కుందో దానికి అంతే హక్కుంది. అది కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. దానికి చిరాకొచ్చి మొహాన్న కాఫీ కొడితే కొట్టించుకోవాలి. ఎందుకంటే అది నా మనిషి, నా మనిషి. అలాగా? అయితే ఒక్క నిమిషం వస్తా. ఇప్పుడే వస్తాను. అయ్యో, చూసారా కాంతమ్మ గారు, నా మొహాన కూల్ డ్రింక్ కొట్టిందండి. చిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చటి కాంతమత్తా, ఇచ్చింతామని నీ మనిషి కాబట్టి ఏవైనా చేయొచ్చని చెప్పావు కదా. మేం కూడా నీ మనుషులమే కదా, అప్పుడు మేం కూడా నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. అది మా నాన్న మొహాన కాఫీ కొట్టడం తప్పు కాకపోతే ఇప్పుడు దాని మొహాన నేను కూల్ డ్రింక్ కొట్టడం కూడా ఎలా తప్పుతుంది కాంతమత్తా? పిత్త పరకల మొహందానా కాంతమత్తా? అది నీ తమ్ముడి పెళ్ళాం, నేను నీ కొడుకు పెళ్ళాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా కాకినాడ కాంతమ్మ కోడల్ని. ఈ ఇంటి మీద సర్వ హక్కులు అధికారాలు దానికంటే 100 రెట్లు నాకే ఎక్కువ ఉంటాయి. ఇక నుంచి నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అది భరించగలిగే ఓపిక ఓర్పు ఉంటేనే దీన్ని ఈ కొంపలో ఉండమని చెప్పు. లేదంటే పెట్ట బెడ సర్దుకొని దాని మొగుణ్ణి ఇంట్లో నుంచి బయటికి పొమ్మసెప్ప. ఇది నేను మిఠాయి కొట్టి చిట్టమిలా చెప్పట్లేదు. ఈ ఇంటి వారసుడు రవిచంద్ర పెళ్ళంగా చెప్తున్నాను. ఇదే ఫైనల్, గుర్తెట్టుకో. దానికి భయపడి మీరు వెళ్ళిపోవడం ఏంటత్తయ్యా? అత్త మావలంటే అమ్మా నాన్నలతో సమానం అంటారు. మా అమ్మా నాన్నలకి ఈ ఇంట్లో ఉండడానికి ఎంత హక్కు అధికారాలైతే ఉన్నాయో మీకు కూడా ఈ ఇంట్లో ఉండడానికి అంతే హక్కు అధికారాలున్నాయి. మిమ్మల్ని ఎవరైనా కాదు అంటే మీతో పాటుగా నేను కూడా బట్టలు సర్దుకొని వచ్చేస్తాను. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ మీరు బాధపడుతున్నారని మాత్రం అర్థమైంది అత్తయ్య. వదినా, నువ్వు మా బంగారు తల్లివి, నువ్వు మా ఇంటి కోడలుగా రావటం మా అదృష్టం అంటుంది మా అమ్మ. నేను దొరకడం మీ అదృష్టం కాదు చిట్టమ్మా. మీలాంటి మంచి కుటుంబానికి కోడలవటం నా అదృష్టం. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ కాంతమ్మకి కూతుర్లా పుట్టాను. ఏ జన్మలో పుణ్యం చేశానో కానీ మీ కుటుంబానికి కోడలనయ్యాను. ఈ ఇంటికి ఎట్టాంటి కోళ్ళు వస్తాదో అని ఎంతో భయపడినానమ్మా.
కానీ కూతురు లాంటి కోళ్ళు వస్తుందని అస్సలు ఊహించలేదు. నిజంగా నీలాంటి కోళ్ళు దొరకడం మేము చేసుకున్న అదృష్టం అమ్మా. చిట్టమ్మా, మనం అర్జెంటుగా ఆ చింతామణి నిజస్వరూపం మా అమ్మకి తెలిసేలా చేయాలి. అవును బావా, ఆ చింతమని వీధి వీధి తిరిగి డాన్సులు సెత్తదని, ఆ వచ్చిన డబ్బులతో ఏ చెట్టు కింద బతుకుతుందని మీ అమ్మకి తెలిసేటట్టు చేయాలి. లేదంటే ఆ దేశీ బిస్కెట్లకి మీ అమ్మ తోకూపుతూ దాన్నెత్తి నెట్టుకొని తిరుగుతుంది. బా 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 బా. సాలే ఆపవే. అది జిత్తులు మారిన అక్క. దాని బండారం బయట పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావేటే? మీరు చెప్పింది కరెక్టే మావయ్య. ఆ చింతామణి నిజస్వరూపం బయట పెట్టడం కష్టం కావచ్చేమో గాని అసాధ్యం మాత్రం కాదు. అవునన్నా, దాన్ని ఇలాగే ఒగ్గెత్తే ఈ రోజు నీ మొహన కాఫీ కొట్టింది, రేపు నా మొహన కాఫీ కొట్టింది. సాధ్యమైనంత త్వరగా దాన్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలి. లేదంటే కాంతమత్తని మోసం చేసి ఆస్తి మొత్తం రాయించేసుకుంటుంది. అవును చిట్టమ్మా, నాకు అదే టెన్షన్గా ఉంది. అమ్మేమో తన వలలో పడి తను ఏం చెప్పినా చేసేలాగుంది. గుండు మావయ్య చింతామణి కలిసి మా అమ్మని చీట్ చేశారంటే మనందరం వీధి పాలైపోతాం. యహ! ఈ చిట్టముండగా అంత దూరం రాణిస్తుందా బావా? సాధ్యమైనంత త్వరగా దాని బతుకేటో కాంతమత్తకి అర్థమయ్యేటట్టు చేత్తాను. కాంతమత్త చేతుల మీదుగానే దాన్ని మెడట్టుకొని బయటికి గంటేలా చేత్తాను. అలా గనక సేకపోతే నా పేరు చిట్టమే కాదు. సూపర్ చిట్టి. ఆ చింతామణి మావయ్య గారి మొహన కాఫీ కొట్టి ఇంటిల్లిపాదిని భయభ్రాంతులకు గురిచేసి మనంతట మనమే ఇల్లు వదిలిపెట్టి పోయేలా చేయాలనుకుంది. దాని ప్లాను సేమ్ టు సేమ్ రివర్స్ చేద్దాం. మనం పెట్టే టార్చర్ భరించలేక ఆ చింతామణి మన ఇల్లు వదిలిపెట్టి పారిపోయేలా చేద్దాం. కరెక్ట్గా చెప్పవదునా. అది ఎలాగైతే మనల్ని భయపెట్టాలని చూసిందో రేపట్నుంచి మనము దాన్ని అలాగే భయపెడదాము. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దానికి సుక్కలు చూపెడదాం. ఇల్లొదిలి పారిపోయేలా చేద్దాము. బా 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 బా. ఇక చూడు, రేపట్నుంచి నీ కోడల్లో విశ్వరూపాన్ని చూస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.